తమిళనాడులో చూసినట్లయితే దాదాపుగా 6 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి 2 ద్రవిడ పార్టీలు ఏదైతే డిఎంకే అండ్ ఏడిఎంకే. డిఎంకే కానివ్వండి, ఏఐడిఎంకే, ఈ 2 పార్టీలు కూడా చాలా కాలంగా అంటే దాదాపుగా 6 దశాబ్దాలు 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీలని కాదని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి రీసెంట్గా ఆల్మోస్ట్ జస్ట్ ఒక 2 ఇయర్స్లో వచ్చినటువంటి ఒక పార్టీ దాదాపుగా అధికారం దిశగా అండర్ స్ట్రైక్ రేట్తో వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే అక్కడ చూడండి, అంటే ఒక సంస్థాగతంగా ఇట్లా వీళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకు అధికారం డిఎంకే పార్టీ కూడా డిఎంకే పార్టీకి ఏముంది, వీళ్ళకు ఆల్రెడీ కూడా అధికారం ఉంది, ప్లస్ డబ్బు ఉంటుంది, కామన్గా డబ్బు అది కామన్. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళకు సంస్థాగతంగా మంచి అంటే ఓటు బ్యాంక్ ఉంది. ఓటు బ్యాంక్ ఏంటంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఇంతకుముందు వాళ్ళ నాన్న కర్ణాటక సీఎం పనిచేసినాడు, లేటెస్ట్గా స్టాలిన్ వర్క్ చేస్తున్నాడు, సీఎం పనిచేస్తున్నాడు. సో వ్యవస్థాగతంగా సంస్థాగతంగా వాళ్ళకు ఓటు బ్యాంక్ చాలా మంచిగా ఉంది. ఇదే సేమ్ డిఎంకే పార్టీ కూడా అంతే, వాళ్ళకు కూడా మీడియా సపోర్ట్ ఉంది, వీళ్ళకు మీడియా ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్లస్ బీజేపీ కలుస్తుంది, ఒక కేంద్రంలో అధికారం ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది. ఎందుకంటే జయలలిత ముఖ్యమంత్రి పనిచేసినప్పుడు ఒక టైంలో అయితే 2వ సారి గెలిచింది. సో అంటే ఇమీడియట్గా. సో జనరల్గా ఏంటంటే తమిళనాడులో జరిగేది ఏంటంటే ఒకసారి గెలిచిన పార్టీ మళ్ళీ తిరిగి ఇంకోసారి అధికారం రాదు. కామన్గా ఏంటంటే ఉన్నాయి 2 పార్టీలు అక్కడ 60 సంవత్సరాల నుంచి కూడా ఒకసారి వీళ్ళకి అధికారం ఇస్తుంటారు అక్కడ. అయితే ఈసారి స్పెషల్గా ఏంటంటే ఈ విజయ్ మర్జిగౌడ అనేది టీఎంకే పెట్టి దాదాపు 2 సంవత్సరాలు అసలు ఆయన సంస్థాగతంగా ఓటు లేదు, అసలు ఓటు బ్యాంకే లేదు. ఇంకో విషయం ఏంటంటే మాకు ఓటేయండి, మా విధులు గుర్తు ఓటేయండి అని చెప్పేసి తిరిగి అభ్యర్థులే కరువు ఆయన యాక్చువల్గా. అంటే ఎక్కడ కూడా ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ లేదంటే ఇంకెక్కడ స్టార్ క్యాంపెయిన్స్ కానీ ఎవరు లేరు యాక్చువల్గా. మాకు ఓటు ఏమని అడిగే వాళ్ళు లేని పరిస్థితులు ఉన్నారు. అయినా కానీ ఎందుకు అట్లా వచ్చిందంటే అక్కడ పబ్లిక్ ఒకటి యువత. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ పబ్లిక్ని ఆకట్టుకోవడంలో కూడా విజయ్కి ఒక రకమైన స్టేటస్ అంటే ఏం లేదు అక్కడ. వాళ్ళు ఏంటంటే ఒక పార్టీకి అధికారం ఇద్దాం అనుకున్నారు, ఇస్తున్నారు, ప్రతిసారి ఒక పార్టీ మార్చొస్తున్నారు. ఈసారి ఏంటంటే కొత్తగా ఒక పార్టీ వచ్చింది కాబట్టి చూద్దాం. ఎందుకంటే వీళ్ళ వ్యతిరేకత డిఎంకే మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అటువంటి ఏం చేస్తారు, ఏడిఎంకేకి ఓటు రావాలి. కానీ అక్కడ ఏమైందంటే ఈసారి ఏడిఎంకే ఏదైతే ఉందో జయలలిత పుత్రులు అక్కడ వాళ్ళు బీజేపీతో మధ్య కావడం జరిగింది. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, డిఎంకే మీద జనరల్గా ఏంటంటే డిఎంకే మీద అసంతృప్తి ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారంటే డెఫినెట్గా ఏడిఎంకే వేయాలి, ఓటు వేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జనరల్గా ఏంటంటే మనం చూస్తాం ఏ రాష్ట్రంలో సరే హిందీ ఒప్పుకుంటారు, కానీ తమిళనాడు అసలు హిందీ మాట్లాడడానికి ఒప్పుకోలేని పరిస్థితి ఉండవాలి. ఎందుకంటే అసలు హిందీని సహించరు కూడా. వాళ్ళు కనీసం బోర్డు పెట్టాలని చెప్పి కూడా చేసిన రోజులు ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళకు అయితే స్టాలిన్ కూడా దానికి ఒప్పుకోడు. కానీ కాకపోతే ఏంటంటే పార్టీ వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే 5 సంవత్సరాలు ఇంత వ్యతిరేకత రావడం జనరల్గా ఎక్కడ చూడలేము మనం. ఎందుకంటే చాలామంది చెప్పడం ఏంటంటే చాలా సర్వే చెప్పినాయి డిఎంకే గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పి. అంత వ్యతిరేకత లేదు, కానీ కాకపోతే ఏంటంటే అది ఇండైరెక్ట్గా వాళ్ళకి అర్థం కాలేదు. ఎక్కడైతే ఈ పార్టీ వ్యతిరేకత ఉన్నది అనేది వాళ్ళు గుర్తించలేకపోయారు. సో మహిళలు ముఖ్యంగా ఏంటంటే మహిళలకు ఎందుకో మన డిఎంకే పార్టీ చేసిన బాగా కోపం వచ్చింది. ఎక్కువ మహిళా ఓట్లు ప్లస్ యూత్ ఓట్లు అవుతుంది. ఇప్పుడు జనరల్గా వచ్చి యూత్ ఓట్లన్నీ కూడా విజయ్కి అవకాశం ఇవ్వడానికి చాలా సపోర్ట్ చేసి విజయ్కి అవకాశం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే విజయ్ ఉన్నట్టు మైనస్ పాయింట్ కూడా ఏంటంటే ఆయన పార్టీ పెట్టిన కొద్ది రోజులకి అక్కడ కల్లూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరగడం, దాంట్లో ఒక 40 మెంబర్స్ చనిపోవడం, అది కూడా దానికి కూడా రాజకీయం వేసి అక్కడ ఇంకా మానేస్తారో ఇంకా పార్టీ రాదేమో అనుకున్నారు. కానీ ఆయన నిలదొక్కున్నాడు. అక్కడ చూడండి విజయకాంత్, కమల్ హాసన్, రజనీకాంత్ వీళ్ళందరూ విజయకాంత్ పార్టీ పెట్టాడు, కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, ఏం చేయలేకపోతే డిఎంకే కలిపాడు. అదేవిధంగా రజనీకాంత్ పార్టీ పెట్టాలనుకుని కూడా అక్కడ తమిళ రాజకీయాలకి మనం ఇది వద్దనుకున్నాం, మధ్య వాళ్ళు అనుకున్నాం. కానీ ఆయన అసలు పార్టీ విరమించుకున్నాడు పెట్టముందుకే. కానీ అటువంటి చేయలేటువంటి పని కూడా విజయ్ చేసిన విజయ్ కూడా ఒక నమ్మకం లేదండి. ఎందుకంటే ప్రజల్లో అంత అసంతృప్తి ఉన్నదనే సంగతి తెలియదు. ఒకటి ఇంకోటి ఏంటంటే అసలు వ్యవస్థాగతంగా ఎట్లా పార్టీని నిర్మించుకోవాలి. మనం పార్టీని నిర్మించుకోవాలంటే ఇప్పుడు లోకల్ బాడీ వ్యవస్థలో గ్రామ పంచాయతీ మెంబర్స్, వార్డు మెంబర్స్ ఎవరో ఒకరు ఉండాలి కదా. పార్టీ ఇప్పుడు కొన్ని బూతుల్లో మనం ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం చేసిన ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్ బూతులలో కొంతమంది ఏజెంట్స్ ఉంటారు. ఏజెంట్ కూడా కొన్ని బూతుల్లో ఏజెంట్ కూడా లేరు. అంటే ఏజెంట్ ఎవరో తెలియదు, ఏజెంట్ లేని పరిస్థితుల్లో కూడా ఆయన కానీ ఓట్లు వేసింది ప్రజలు. చూడండి అంటే అది ఒక నమ్మకం వచ్చేసింది. ఉన్న 2 పార్టీలు మనం ఎప్పుడు వీళ్ళకి అధికారం ఇస్తాం కదా, ఈ పార్టీలు 2 కూడా ఇది చేస్తారని చెప్పేసి 3వ వచ్చాయి కాబట్టి అవకాశం వచ్చిందని ఇద్దామనేసి అదొకటి కొంత నమ్మకం. ఎందుకు నమ్మకం వచ్చిందంటే
అంటే ఇప్పుడు ప్రజలకు కూడా ఏంటంటే ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే ఈ రెండు పరిపాలన చూసాం కదా, మూడోసారి అవకాశం ఇద్దామని ఎందుకు అవకాశం వస్తుందంటే విసిగిపోయినప్పుడు ఈ డిఎంకే మీద. ఎందుకంటే కొంత కొంత కుటుంబ పార్టీ కూడా కొంత కుటుంబ వ్యవహారాలు ఉన్న దాంట్లో వాళ్ళ కొడుకుని రీసెంట్గా ఆయన్ని ఉదయం స్టాలిన్ డిప్యూటీ సీఎం పని చేశాడు. సో వాళ్ళ సిస్టర్ ఉంది, అంత కుటుంబ ఇక వీళ్ళందరూ వీళ్ళ కుటుంబ పెరిగిపోతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులే అందరూ మంత్రులు అవుతున్నారు, వాళ్ళందరూ అనుకున్నారేమో. అదొక ఫ్యాక్టర్ ఉంది, అది గుర్తించిన ఫ్యాక్టర్. ఇక ఏడీఎంకి వచ్చిన అనుకోండి, జయలలిత పోయిన తర్వాత పెద్ద బీజేపీతో మధ్య కూడా బీజేపీతో కలవటేది మనం అసలు ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి ప్రజలకు తీసుకొచ్చేసి, సో అదే టైంలో వాళ్ళకు మంచి అవకాశం కనిపించిన వ్యక్తి విజయ్. సో ఆయన కూడా ఎక్కువ అసలు ప్రచారం చేయడానికి దాదాపుగా నాకు తెలిసి ఒక 40 నుంచి 50 సభలే పెట్టాడు, ఎక్కువ పెట్టలేదు. అది కూడా రూరల్ ఏరియాలో అసలు ఎక్కడ ఇప్పుడు సిటీస్ ఉంటాయో సిటీస్లో పెట్టాడు. గ్రామ లెవెల్లో పోయి ప్రచారం చేసేటటువంటి టైం కూడా లేకుండా ఆయన దగ్గర. అయినా కానీ ఓట్లు వేసేదంటే చూడండి, అది నిజంగా ఎవ్వరు దాన్ని గుర్తించి, అంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇంకా మేధావులు కానీ ఎవ్వరు దాన్ని గుర్తించారు. ఒక యాక్సెస్ మా ఇండియాలో మాత్రం బాగా యాక్యురసీగా ఇచ్చింది జరిగింది. సరే వాళ్ళు మరి ఎట్లా ఇచ్చారని మనకు తెలియదు కానీ, బట్ ఆ యాక్సెస్ ఇండియా వాళ్ళు మాత్రం యాక్యురసీగా 100 సీట్ల నుంచి 110 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది. దాదాపు అదే నిజమైంది. సో గ్రామాల్లోకి వెళ్ళి తిరగలేని పరిస్థితులు ఉన్నా కానీ, ఓట్లు వేయండి అని అడగలేని పరిస్థితులు ఉన్నా కానీ ఒక పార్టీకి గెలిపించారంటే చూడండి, అది గ్రేట్. అందుకనే అంటే ఎప్పుడైనా ప్రతిసారి డబ్బే ఫ్యాక్టరీ పనిచేస్తా అనుకోవద్దు. సో ఒకసారి రాజకీయాలు చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు అది ఉండొచ్చు, లేదంటే ప్రజల వ్యతిరేకత ఉండొచ్చు. సో అటువంటి టైం చూసి పార్టీ పెట్టడం అనేది నిజంగా గ్రేట్ విజయ్కి. అయితే ఇప్పుడు పెద్ద సవాలు, ఇప్పుడు ఆయన వచ్చినటువంటి 108 సీట్లు, బట్ అధికారం కావాలంటే సీఎం కావాలంటే 118 కావాలి, ఇంకో 10 సీట్లు స్టార్టింగ్ లేదు. మరి 10 సీట్లు ఎవరితో చేస్తాడు? ఈ 10 సీట్లు స్టాలిన్ దగ్గర తీసుకుంటాడా, 10 మంది ఎమ్మెల్యేలు, లేదంటే ఏఐడిఎంకే దగ్గర తీసుకుంటాడా? ఏఐడిఎంకే దగ్గర తీసుకోడు. ఎందుకు తీసుకుంటే అక్కడ బీజేపీతో వాళ్ళు మర్జ్ చేయరు కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు డిఎంకే దగ్గర రావాలి. మరి డిఎంకే వాళ్ళు ఇస్తారా? డిఎంకే వాళ్ళు మరి వీళ్ళు ఎందుకు మనం అంటే మన ఎవరైతే ఉండాలో మనమే ఉండాలి కానీ బీజేపీని రానియకూడదు దీంట్లో అని చెప్పేసి అనుకునే అన్న డిఎంకే నుంచి వచ్చే సభ్యులున్నా, లేదంటే ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంది మధ్యలో. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే డిఎంకేతోనే వాళ్ళ మధ్య డిఎంకేతో పొత్తు పెట్టుకుంటారు. బట్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. మొదట సీఎం ఏదైతే విజయ్తో చర్చలు జరిగాయి కూడా, విజయ్ కూడా ఇప్పుడు 60 సీట్లు ఇస్తాను ఆఫర్ చేసిన కాంగ్రెస్ పార్టీకి. 60 సీట్ల వరకు ఇస్తే మీరు మొత్తం కలిసిరండి అంటే రాష్ట్ర రాజకీయాలు మాత్రం సరైన కానీ ప్రతి వాళ్ళ అధిష్టానం మాత్రం ఒప్పుకోలేదంట. సో ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఏదైతే ఒక 6 ఉన్నాయి, కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ వచ్చి ఒక 10 సీట్ల దాకా ఉన్నాయి. మరి ఈ 10 సీట్లు తీసుకొని 118 కరెక్ట్ 118 సీట్లతోనే ఏదైతే అధికారం కావాలో దాంతో ప్రభుత్వం నిర్మిస్తే మరి పొద్దున్న ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా కానీ ఒక ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది కదా. దాని గురించి ఇప్పుడు ఇంకా పెద్ద సమస్య అంటే ఇంకా ముందు డెఫినెట్గా, ఎందుకంటే అధికారంకి వచ్చినటువంటి అది ఈజీ కాదు పరిపాలించడం. పరిపాలన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక అసలు ఆయనకు లేనటువంటి అనుభవం, అసలు పరిపాలన అనుభవం లేదు. సీఎం అసలు మంత్రిగా కాదు, ఒక ఎమ్మెల్యేగా కాదు, మరి అక్కడ అధికారులు ఎట్లా కోఆర్డినేట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇచ్చినటువంటి హామీలు ఏతున్నాయో చాలా బోల్డ్ హామీలు ఆయన కూడా ఇచ్చినాడు, 50 నెరవేర్చాడు. అసలు జనరల్గా మన తమిళనాడు ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్ మీద అవగాహన కానీ పెంచుకోవాలంటే ఏదైనా కత్తి మీద సౌండ్ లాంటిది విజయ్కి అయితే. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు ఇప్పుడు ఏఐడిఎంకే కానీ లేదంటే బీజేపీతో పొద్దుట ఏఐడిఎంకే కూడా డిఎంకే రెండు కూడా చాలా స్ట్రాంగ్ పార్టీస్. మరి ఈ స్ట్రాంగ్ పార్టీల మధ్యలో ఆయన 5 సంవత్సరాలు పార్టీని ప్రభుత్వాన్ని నడపగలడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా మన త్వరలో తెలుస్తుంది. ఇక గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం అయితే గవర్నర్కి లెటర్ ఇవ్వడం, మాకు టైం ఇవ్వండి 10 రోజుల్లో నిరూపించుకోవడం చెప్పడం జరిగింది. సో గవర్నర్ టైం ఇస్తే సీఎం అయితే, బట్ ఆ సీఎం అయిన తర్వాత ఎన్ని సవాళ్ళు ఉంటే చూద్దాం. ఆ సవాళ్ళు ఎదుర్కొని 5 సంవత్సరాలు కంప్లీట్గా సీఎంగా రాష్ట్రాన్ని నడిపించగలడా, లేదంటే ప్రభుత్వం ఏదైనా ఇది చేసేస్తే బీజేపీ లాంటి ఎవరైనా గుంజుకునే అవకాశం ఉందా, లేదు అంటే ఎమ్మెల్యే అనేది చేసేస్తే ఈయన పడిపోయే అవకాశం ఉందని చూడాలి. బట్ ఏదైనా తమిళనాడు రాజకీయాలు మాత్రం ఇప్పుడు ఒక కత్తి మీద సాము లాంటిది. చూడాలి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు నడదామని కోరుకుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా మనం ఖచ్చితంగా నడవాలని కోరుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి అతిపెద్ద పార్టీ, సో వాళ్ళే ఫామ్ చేయాలి. సో వేరే ఇద్దరు కలిసి ఫామ్ చేస్తాను కానీ అది అప్రసామ్యం అయితే. సో కాబట్టి చూద్దాం, ఆ ప్రభుత్వం నడవాలని కోరుకుందాం. బట్ కానీ సవాళ్ళు లేకుండా నడిపించగలిగితే నిజంగా విజయ్ గ్రేట్. చూద్దాం ఏం జరుగుద్దో ముందు చూస్తున్నాం. థ్యాంక్ యూ. Please subscribe my channel Q7 News. Thank you.